Hi Dean, Kumdar Dean, I'm founder of CVT Dr. Pitch, I provide MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most of the students and parents వచ్చరికి చాలా మంది చెప్పేది డౌట్ ఏంటంటే సార్ అసలు ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలని. సో నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నామంటే అసలు ఫుల్ కన్ఫ్యూజన్ అంటే సో అసలు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే మనం కొంచెం డీవియేట్ అయినా సరే ఏ రూల్ ఏ రెగ్యులేషన్స్ ఫాలో అయినా డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి అసలు ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏంటి వర్డ్స్ వాట్ అని చాలా వీడియోస్ చూసాం. బట్ క్లారిఫికేషన్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ డౌట్స్ అడుగుతున్నారు అనమాట ఈ కంట్రీ సెలెక్షన్, యూనివర్సిటీ సెలెక్షన్. సో ఐ విల్ గివ్ ద జస్ట్ అండ్ సింపుల్ గా చెప్తారంటే ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంది 100% వస్తే మీకు అర్థమైపోతుంది. సో దాంట్లో మీరు ఎలాంటి డౌట్ అసలు పడాల్సిన అవసరం లేదు. ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి పాయింట్స్ చెక్ చేసుకోవాలి, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలాంటి పాయింట్స్ చెక్ చేసుకోవాలి. సో కంట్రీ పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా యూనివర్సిటీ కూడా ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక 7 పాయింట్స్ అప్ టు 6 పాయింట్స్ ఉంటాయి. ఒక కంట్రీ సెలెక్ట్ చేసినప్పుడు 3 పాయింట్స్, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 3 to 4 పాయింట్స్. ఈ 7 పాయింట్స్ కానీ మీరు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే 100% వచ్చేసరికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకోకపోతే ఏంటంటే ఫర్దర్ ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి ఇది, సో ఈ ప్రొఫెషన్ బట్టి మీరు లైఫ్ అంతా డిపెండెంట్ ఉంటుంది కాబట్టి సో ప్రాపర్ డెసిషన్ అనేది 100% తీసుకోవాలి. దాన్ని బట్టి మాత్రం మన డెసిషన్ తీసుకుంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం 100% తెలుసుకుంటుంట మీకు లైఫ్ అనేది అవుట్ యూనివర్సిటీ సెలెక్షన్ అవ్వచ్చు, కంట్రీ సెలెక్షన్ అవ్వచ్చు, మీ ఎంబీబీఎస్ అయిపోయేంత వరకు ఫర్దర్గా నెక్స్ట్ మెడికల్ పీజీ అయిపోయేంత వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్, ఎలాంటి డౌట్స్ అని, ఎలాంటి అని ఇరిటేషన్ ఏమైనా లేకుండా 100% వచ్చేసరికి పర్ఫెక్ట్గా నడుస్తుంది అనమాట. సో ఓకే, సో నేను చెప్పే పాయింట్స్ చూడండి. ఫస్ట్ కంట్రీ, మనం కంట్రీ సెలెక్ట్ చేసినప్పుడు ఏమేమి పాయింట్లు సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసినప్పుడు సార్ మనము అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా ఆ కంట్రీ అంటే 100% చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్. సో కాబట్టి 100% ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా చెక్ చేసుకోండి. సో ఈ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతుందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది ఆ కంట్రీ అఫీషియల్ ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ప్రతి కంట్రీ ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీ ప్రతి కంట్రీలో ఉంటుంది కాబట్టి ఎంబసీ వాళ్ళు ప్రతి కంట్రీకి సంబంధించిన ఆ ఎన్ఎంసీ రూల్స్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది 100% ఇస్తారు. ఆ డాక్యుమెంట్ అనేది మీరు ఏదైనా ఒక కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అనుకున్నారు, లేదా కిర్గిస్తాన్ అనుకున్నారు, కజకిస్తాన్ అనుకున్నారు, ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది లేదా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని ఒక పేపర్ వస్తుంది అఫీషియల్ గవర్నమెంట్ నుంచి. ఆ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి. నెంబర్ 1 ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అయితే డిగ్రీ 100% వ్యాలిడ్ అవుతుంది. తర్వాత సో ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిన తర్వాత ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా చెక్ చేసుకోండి. ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదని ఎందుకు చెక్ చేసుకోండి. డెవలప్డ్ కంట్రీ అయితే మనకి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అవ్వచ్చు, సెక్యూరిటీ ప్రకారం అవ్వచ్చు, లేదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకారం అవ్వచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి 100% వచ్చేసరికి హై లెవెల్లో ఉంటుంది. సో డెవలప్డ్ కంట్రీ అంటేనే మనకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత సెక్యూరిటీ ఉంటుంది, సో ఫైనాన్షియల్ వెల్తీ ఉంటుంది కాబట్టి మనకి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా క్లియర్గా ఉంటాయి. సో ఎన్ఎంసీ రూల్స్ డెవలప్డ్ కంట్రీ. తర్వాత వచ్చేసరికి అది ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కదా చెక్ చేసుకోండి. ఎందుకు ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ అంటే సో ఆ కంట్రీ వచ్చేసరికి మనకి వీసా రూల్స్ అవ్వచ్చు, అక్కడ మన 6 years ఉండాలి కాబట్టి రేషనలిజం అవ్వచ్చు, లేకపోతే ఏమన్నా డిస్క్రిమినేషన్ అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన కంట్రీ మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ అనుకోండి. సో మనకి రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్ గా ఉంటాయి, మనకి సపోర్టివ్ గా ఉంటుంది, తర్వాత మన ఇండియన్స్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి అన్ని రకాలు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా చెక్ చేసుకోండి, డెవలప్డ్ కంట్రీ కాదా చెక్ చేసుకోండి, మన ఫ్రెండ్లీ కంట్రీ కాదా చెక్ చేసుకోండి. మన ఫ్రెండ్లీ కంట్రీ అయితే ఏదైనా వీసా రూల్స్ అవ్వచ్చు, మనం అక్కడ 6 years ఉండాలి, తర్వాత రిజిస్ట్రేషన్ రూల్స్ అవ్వచ్చు, తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో కాబట్టి ఈ 3 పాయింట్స్ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్న ముందు ఎన్ఎంసీ రూల్స్, తర్వాత డెవలప్డ్ కంట్రీ కాదా, తర్వాత ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కాదా, ఈ 3 పాయింట్స్ చెక్ చేసుకోండి. సో ఇది ఇలా ఈ 3 పాయింట్స్ 100% సాటిస్ఫై అయితే ఒక పాయింట్ మిస్ అయినా, ఎన్ఎంసీ రూల్స్ మిస్ అయినా, లేదా డెవలప్డ్ కంట్రీ మిస్ అయినా, లేదా ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కాకపోయినా ఏది మిస్ అయినా సరే ఆ డిగ్రీ అనేది మనము 100% సక్సెస్ అవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి, ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదనుకోండి, మీకు రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్ గా ఉండవు, తర్వాత ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు కాబట్టి ఫర్దర్ గా మీరు నెంబర్ ఆఫ్ లైక్ యుక్రెయిన్ లాగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కాదనుకోండి, మీకు ఎంబసీ రూల్స్ ఉండవు, ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, ప్రాపర్ వీసా రూల్స్ ఉండవు, ప్రాపర్ రిజిస్ట్రేషన్స్ ఉండవు కాబట్టి 100% ఆ కండిషన్స్ లో కూడా డిగ్రీ ఇన్వాలిడ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, డెవలప్డ్ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి, డెవలప్డ్ కంట్రీ ఏంటి ప్లస్ 100% ప్లస్, ఈ 3 100% సాటిస్ఫై అవ్వాలండి. 100% సాటిస్ఫై అవ్వాలి. ప్రతి పాయింట్ ఉంటే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, అదర్వైజ్ ద డిగ్రీ ఎప్పుడైనా ఇన్వాలిడ్ అవ్వచ్చు. ఏ సిచ్యువేషన్ అయినా మన 6 years ఉండాలి కాబట్టి ఫర్దర్ కూడా రిజిస్ట్రేషన్స్ ఫర్దర్ కూడా ఇండియాకి రాకపోతే అక్కడే ప్రాక్టీస్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ ఉంటాయి కాబట్టి అందుకని సో ఎన్ఎంసీ రూల్స్, డెవలప్డ్ కంట్రీ, ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, ఈ 3 పాయింట్స్ సాటిస్ఫై చేస్తే 100% వస్తారు కంట్రీ అనేది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. దర్ ఇస్ నో డౌట్ ఇట్. అది ఏ కంట్రీ అవ్వచ్చు, రష్యానా, యుక్రెయిన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, ఏదైనా అవ్వచ్చు. సో ఆ కంట్రీ నుంచి ఈ 3 పాయింట్స్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకోండి, సరిపోతుంది. దట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ. సో కంట్రీ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ
సో యూనివర్సిటీ వచ్చేసరికి ఆ యూనివర్సిటీ ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది గవర్నమెంట్ యూనివర్సిటీయా కాదా. గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే స్టేట్ యూనివర్సిటీయా, ఫెడరల్ యూనివర్సిటీయా, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ. సో కంపల్సరీగా గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో కూడా వీలైతే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంకొంచెం ఏదైనా సరే ఫెడరల్ యూనివర్సిటీ, అది అక్కడ సీట్ దొరకకపోతే ఫెడరల్ యూనివర్సిటీ, అక్కడ దొరకకపోతే స్టేట్ యూనివర్సిటీ. సో ఈ ఆర్డర్ ఆఫ్ రైట్ లో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ప్రైవేట్ యూనివర్సిటీ అనేది ఏంటంటే మనకి ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు 100% ఫాలో అవ్వరు, మీకు హైడ్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ హైడ్ చేసిన రూల్స్ ఫాలో అవ్వని డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది, ఏమి మాట్లాడరు అక్కడ. సో ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతుంది, డిగ్రీ ఇన్వాలిడే. సో కాబట్టి కంపల్సరీగా గవర్నమెంట్ యూనివర్సిటీ అనుకోండి, ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవుతుంది. ఫాలో అవుతారు, ఫాలో అవ్వలేదంటే ఫాలో లేదని చెప్తారు. సో మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతో పాటు అసలు గవర్నమెంట్ యూనివర్సిటీ అనేది ఎప్పుడో ఓల్డ్ యూనివర్సిటీ ఉంటుంది. అక్కడ ప్రొఫెసర్స్ కూడా అథెంటిక్ ప్రొఫెసర్స్, మంచి క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్, మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మంచి క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. కాబట్టి 100% రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, ఈ కావచ్చు, మనకు బాగా సపోర్టివ్ గా ఉంటుంది. అందుకని గవర్నమెంట్ యూనివర్సిటీ. సో తర్వాత వచ్చేసరికి ఆ యూనివర్సిటీ 100% ఫుల్ ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఎందుకు అయి ఉండాలి? యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం కంపల్సరీగా ఫుల్ ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. ఓకేనండి. తర్వాత ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ చెక్ చేయండి. ఆ యూనివర్సిటీ ఎప్పుడు ఏ ఇయర్ పెట్టున్నారు, అసలు అది మెడికల్ యూనివర్సిటీనా లేదా యూనివర్సిటీ అంటే దాంట్లో మెడికల్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది. అసలు మెడికల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇంజనీరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మెడికల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు యూనివర్సిటీ అనుకోండి 100 ఇయర్స్, 200 ఇయర్స్, 300 ఇయర్స్ ఉంటుంది. బట్ మెడికల్ ఎక్స్క్లూజివ్ గా మెడికల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు చెక్ చేయండి. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మెడికల్ యూనివర్సిటీ. సో దాని ఎస్టాబ్లిష్మెంట్ చెక్ చేయండి, వరల్డ్ ర్యాంక్ చెక్ చేయండి. తర్వాత అక్కడ సో మన గవర్నమెంట్ యూనివర్సిటీ, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ మంచిగా ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ అంటే అట్లీస్ట్ ఒకసారికి మెడికల్ లో 50 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్లీస్ట్ 50 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఇండియన్ ఫుడ్. సో 100% వచ్చేసరికి ఇండియన్ ఫుడ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి సెల్ఫ్ కుక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అట్లీస్ట్ 1 ఇయర్ అయినా, లేదా మన ఫర్దర్ అయినా సపోర్టివ్ అయినా మనకి ఇండియన్ ఫుడ్ అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా ఎంతో కొంత దొరకాలి. సో మన సౌత్ ఇండియన్ థాలీ కాకపోయినా సరే మినిమం బేసిక్ గా మనకి రైస్, చపాతీలు, బేసిక్ గా మన ఇండియన్ కర్రీస్ అవ్వచ్చు, మన ఇండియన్ ఫుడ్ అయితే టచ్ అయితే ఉండాలి. కంపల్సరీగా ఇండియన్ ఫుడ్ ఉండే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. సో గవర్నమెంట్ యూనివర్సిటీ, ఫుల్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ మెడికల్ లో ఒక 50 ఇయర్స్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఇండియన్ ఫుడ్ ఉండాలి. సో ఈ 4 పాయింట్స్ ప్లస్ ఈ 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే 100% వచ్చేసరికి 3 పాయింట్స్ 100% సాటిస్ఫై అయితే దట్ ఇస్ ద బెస్ట్ కంట్రీ. ఈ 4 పాయింట్స్ 100% సాటిస్ఫై అయితే ఖచ్చితంగా దట్ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో ఈ విధంగా ఒక యూనివర్సిటీ, ఒక కంట్రీ అయితే 100% సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి. సో ఓకే, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్ సార్. జస్ట్ గో త్రూ ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఓకేనండి. ఇంకా ఫర్దర్గా వచ్చేసరికి ఇంకో విషయం ఏంటంటే సార్, రష్యాలో వచ్చేసరికి టాప్ అండ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ 100%, 25 to 35 lakhs. మంచి ఫెడరల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీస్, ఇండియన్ ఫుడ్ యూనివర్సిటీస్, దాంట్లో నేషనల్ రీసెర్చ్, ఫెడరల్ యూనివర్సిటీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ అవచ్చు, యూఎస్ఎంఎల్ వచ్చి సపోర్టివ్ గా మంచి యూనివర్సిటీస్ రైట్ అవైలబుల్. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.